హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. మనం మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చెంగ్ చనిపోయింటాడు కదా, తన ఒబిసన్ వచ్చేసి ఎలాగైనా డూయాన్ సీము కలవాలి అనేసి తన కోరిక గట్టిగా ఉండడం వల్ల తన పవర్ వల్ల సీము వచ్చేసి మళ్ళీ తన లైఫ్లోకి వస్తుంది. అంటే తన ప్రాణాలు విడవకుండా అలా బ్రతుకుతుంది. ఇంకా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా యాన్ని చంపేస్తూ ఉంటుంది. తను చెప్పిన మాటలు గుర్తు వస్తుంది. పల్లవి చెప్పిన మాట, నువ్వు కూడా తనకి ఇష్టమైన వాళ్ళ చేతిలోనే వస్తావు అనేసి అని చెప్పింటుంది. ఆ మాటలు గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా తను అలా చనిపోతాడు. తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. సీము ఫీల్ అవుతూ ఇంకా ఏం చేయకుండా ఇంకా తన్ని అలాగే తీసుకొని వెళ్తుంది. ఇంకా తన పవర్ అంతా తీసుకొని వెళ్తుంది. ఇంకో పక్క మెంగు వాళ్ళంతా ఫైట్ చేసేసి హ్యాపీగా ఫైట్ అనేది విన్ అవుతారు. ఇంకో పక్కన లూడో వస్తాడు. లూడో వచ్చి తను చంపడానికి వస్తే ఇంకా లూడోని తను చంపేస్తాడు. డుయాన్ వచ్చి చంపేస్తాడు. ఇంకా అలా సీన్ అయిపోతుంటుంది. ఇంకా వీళ్ళిద్దరు కలిసిపోతాడు. సరే నేను ఎలా లాస్ అవుతాను అనుకున్నాను అనేసి ఇంకా అంటూ ఉంటే ఇంకా చెంగ వచ్చేసి తను అలాగే ఉంటాడు. సో తన ఒబిసన్ వల్ల తను చాలా బ్రతికింది అనేసి ఇంకా అంతా విన్గా ఉంటారు. ఇంకా దీనికి ఇంకా కేజీ వచ్చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆంటీ ఆంటీ అనేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా డుయాన్ వచ్చేసి తన వర్క్ తను చేశాడనేసి ఇంకా తనకి ఎక్కువ టైం లేదని చెప్తూ ఉంటారు. నీకు ఒక విషయం చెప్తాను, ఏమి అంటే తను నిద్రపోతున్నాడు, తను ఎక్కువ రోజులు బ్రతకడంటే సరేగా ఉన్న రోజులు తను హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, అదన్నా ఇస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతాడు అనేసి ఇంకా తను అంటూ ఉంటుంది. ఏం చేయాలో నాకు తెలియదు, కానీ కొన్ని రోజులు తనతో పాటు ఇక్కడ ఉంటాను, అక్కడ ఉండే పవర్స్ అంతా జింకి ఇస్తుంది. ఇంకా చెంగు వచ్చేసి చెన్ను ఉంటాడు కదా, చెన్కి తన పట్ట ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అంటే తనే లాటెంట్ పవర్గా తను ఇది చేస్తూ ఉంటారు. సో ఎందుకు నువ్వు ఇలా అయినావు అనేసి చింగడితే, లేదు తన్ని కలాపాలనేది నాకు కోరిక, వాళ్ళిద్దరు దూరం అయ్యడం నాకు ఇచ్చేది, అందుకనేసి ఇలా వచ్చినానంటే నీ పవర్ చాలా గొప్పగా ఉంది, నువ్వు వాళ్ళు కలపాలనుకుంది చాలా గొప్పగా ఉంది, అందుకనేసి నీకు ఈ పవర్ వచ్చింది, మంచిగా ఉండు అనేసి ఇంకా వాళ్ళ నాన్న చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గర వేడుస్తూ ఉంటుంది. నేను తన దగ్గర పోయి కొన్ని రోజులు ఉండాలనుకుంటున్నాను నాన్న అనేసి ఇంకా తన దగ్గరికి వెళ్తుంది. ఇంకా వాళ్ళతో పాటు ఉండే వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా మిలిటరీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు అనేసి అనుకుంటూ ఉంటే ఇంకా తను వచ్చేసి కొద్ది గ్యాప్ తీసుకొని తను వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఇంకా తనతో పాటు సీముతో వెళ్ళేసి ఇంకా కొద్ది రోజులు లైఫ్ స్పెండ్ చేద్దామనేసి వాళ్ళిద్దరు అలా దూరంగా వెళ్ళిపోతారు. ఒక ప్లేస్ తీసుకొని అక్కడ తను చేయడం, వండడం, ఇంకా అంతా తనతో పాటు లైఫ్ వెళ్ళాలి, మోడ్చుల్ లైఫ్ ఎలా లీడ్ చేయాలనేసి అంటుంటే అంత లోపల హీజు జీజీ వస్తారు. సో తనతో హ్యాపీగా ఉంటారు. ఇంకా తను హ్యాపీగా ఫుడ్ వండడం అంతా చేస్తుంటుంది. తనకి నచ్చదు. ఎట్లా తింటున్నాడు అని అంటే ఇంకా తప్పదు కదరా నాయన అనేసి ఇంక తింటున్నాను అనేసి ఇంకా తను చెప్తాడు. సరేలే తను నా కోసం మారింది, అదే చాలు అనేసి అంటుంటే ఇంకా తిను ఇమోషనల్ అనేసి తనకు తెలుస్తుంది. నువ్వు తన పక్కనే ఉన్నావు, తనకి ఎలాంటి కావాలో చూసుకుంటున్నావు, కానీ నీ గురించి ఏం తెలియట్లేదు అంటుంటే ఇంక తను చెప్తాడు. హేజు వచ్చేసి ఇంకా నాకు ఇలా బ్రతకడం ఇష్టం లేదు, నన్ను మందివ్వడం, చూసుకోవడం ఇవంతా ఎందుకు, నా చావు అనేది నాకు తెలిసిపోయింది, ఇంక నువ్వేం నాకు చెప్పాల్సిన అవసరం లేదు కదా అంటే, నువ్వు ఇమోచువల్ పోయి కదా నన్ను బ్రతికేయచ్చు కదా అంటే, ఇమోచువల్ అయినా తప్పైనా ఒప్పైనా కూడా నేను తెలియదు, నాకు ఇంకే ఛాయిస్ లేదంటే మీరు ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు అనేసి అంటే ఇంకా జీజీ ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు, కనీసం ఎప్పుడైనా మాట్లాడు, ఎప్పుడు ఏం మాట్లాడావు నువ్వు, ఈ గేమ్లో ఇంకా నేను ఓడిపోయాను, నాకు ఇంక మాట్లాడే ఓపిక లేదు అనేసి అంటూ ఇంకా తను చనిపోవడానికి వెళ్ళిపోతుంటే ఇంకా తను వెళ్ళేసి ఏజీ తను కాపాడి తను మళ్ళీ ప్రాణం పోస్తుంది. ఇంకొక డుయాన్ వాళ్ళ చెల్లెలు వచ్చేసి తన గురించి బాధపడుతూ ఉంటుంది, పైన గురించి బాధపడుతూ అంతా ఎదుగుతూ ఉంటుంది. ఇంకా తనకి లెటర్ రాసేసి తను అంతా తనకి హెల్త్ ఇష్యూ ఉంటుంది కదా, సో ఆ హెల్త్ ఇష్యూల వల్ల తను వచ్చి చాలా ప్రిపేర్ అవుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటాడు. సో మనం కలిసి హ్యాపీ న్యూ ఇయర్ అనేసి వాళ్ళందరూ హ్యాపీగా మూమెంట్స్ అనేది వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు వాళ్ళిద్దరూ కలిసి, సీము డుయాను. ఇంకో పక్కన ఏమవుతుందంటే తనకి ఇంకా రోజుకి టైం అయిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. ఇంకో పక్కన మ్యారేజ్ చేసుకుందాం అనేసి అనుకునేసి ఇంకా మ్యారేజ్ ప్రపోజల్ చేస్తే తనకి సెన్సెస్ ఇస్తాడు. సో ఆ సెన్సెస్లో తనంతా బాగా చూస్తూ ఉంటుంది, తను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ మూమెంట్ని, మ్యారేజ్ మూమెంట్ని. కానీ తను చనిపోతాడని బాధ ఒకటి. ఇంకా సరే ఈ మెమరీ అనేది నాకు ఎప్పుడో గుర్తుగా ఉంది, చాలా వండర్ఫుల్గా ఉంది అనేసి ఇంకా వాళ్ళిద్దరు కలిసేసి మ్యారేజ్ ప్రపోజల్ చేసుకునేసి హ్యాపీగా వాళ్ళ లోకంలో మ్యారేజ్ చేసుకుంటారు. నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను అనేసి వాళ్ళు ప్రపోజ్ చేసుకుని ఇంకొకరినొకరు కిస్ చేసుకుంటారు.
సో ఇంకా తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నీతో ఎప్పుడు నేను డైలీ థింగ్స్ ఫ్యూచర్ లైఫ్‌లో ఎలా ఉండాలో అలా ఉండాలనుకుంటున్నాను. సో నిన్ను ఒక ప్లేస్‌కి తీసుకొనెళ్ళు అనేసి ఒక ప్లేస్‌కి తీసుకొనెళ్తే అక్కడ తనతో పాటు సన్‌రైజ్ చూడాలి అనుకుంటాడు. మార్నింగ్ సన్‌రైజ్. ఇంక అక్కడ తీసుకొనెళ్ళేసి ఇంక టైం అయిపోయి ఉంటుంది తనకి. ఇంక లాస్ట్ టైము టీ తాగేసి ఇంక తాగుదాము మాట్లాడుకుంటూ అంటూ ఉంటే, "నువ్వు నాకు లైఫ్‌లో చాలా ఇచ్చావు. నేను మీలో కలవకపోయుంటే నా లైఫ్ ఎలా అయ్యుంటుందో" అనేసి ఇంక ఒక బాధ ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. తనకి గుర్తొస్తూ ఉంటుంది. తన ఇల్యూషన్‌లో జరిగింది. ఇంకా అలాగే తను పడిపోతాడు. తనకి చాలా బాధేస్తుంది. సో ఏడుస్తూ ఉంటుంది. "సీము ఎందుకు ఇలా వదిలి వెళ్ళిపోయావు? వెళ్ళొద్దు, వెళ్ళొద్దు" అనేసి. అలా తను ఒక మంచు పర్వతం అయిపోతుంది. అక్కడంతా మంచులో ఉంటుంది. అంత లోపల అక్కడికి వస్తుంది. ఇంకా తన కల్లో వచ్చేసి, "ఇలా అవ్వద్దు నువ్వు హ్యాపీగా ఉండు. ప్రపంచం ఏమైపోతుంది" అనేసి అంటూ తనకి చెప్తారు. అంత లోపల అక్కడికి ఒక బొగ్గుసెన వస్తుంది. సో ఇంకా తను మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఏం చేస్తుందంటే, చెంగు ఇక్కడ న్యూ సర్వేజన్ తనే ఇక్కడ అన్నీ చూసుకుంటాడు. జింక్ తన సర్విలెన్స్‌లో ఉంటుందని చెప్పేసి తను చెప్తారు. సో తను బాధపడుతూ ఉంటుంది. "నువ్వేం ఫీల్ అవ్వద్దనేసి" ఇంక తనొచ్చేసి భూలోకానికి వెళ్ళేసి తన కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంక హేజు, జిజి కూడా అక్కడే చూస్తూ ఉంటారు. సో ఫైనల్ ఎండ్‌లో వచ్చేసి డుయాన్ తనతోనే ఉంటారు. ఇంక ఎమోచల్ వచ్చేసి ఏం చేసుంటుందో అంటే తను అలా బాధపడుతూ ఉన్నప్పుడు ఏం చేసిందంటే, "సో నీకు నేను లైఫ్‌ని ఇస్తాను. తనతో కలిసి బ్రతికే అవకాశం నేను నీకిస్తాను. కాకపోతే నువ్వు ఈ పవర్ వదిలేసేయాల. నువ్వు ఇక్కడ సర్వజన్‌గా ఉండాల్సిన అవసరం లేదు. స్పిరిట్ అనేది ఉండదు. నువ్వు భూలోకంలో వెళ్ళి ఒక మానవ జన్మ ఎత్తి తనతో ఉండేటుంటే నీకిస్తాను నేను" అనేసి. ఇంకా ఎమోచల్ ఎవరు అంటే జీజీ ఉంటుంది. సో తను ఒప్పుకుంటుంది. సరే నాకు తనతో ఉండేదే కావాలి. కొంత లైఫ్ అయినా పర్వాలేదు అనేసి. ఇంకా సీమ ఒప్పుకుంటుంది. ఇంకా సీమ ఒప్పుకోవడంతో, "సరే లేదు నీ లైఫ్‌లో నీకు నేను ఇస్తున్నాను" అనేసి తను లాస్ట్‌లో హ్యాపీ ఎండింగ్ వాళ్ళిద్దరు కలిసి ఎంజాయ్ చేయడం అవంతా చూపిస్తారు. అంతే ఫ్రెండ్స్, హ్యాపీ ఎండింగ్ అయితే ఉంటుంది ఈ డ్రామాలో. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ డ్రామా ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ కొన్ని డ్రామాస్కి వచ్చేసి కాపీ స్ట్రైక్ పడే అవకాశం ఉంటుందండి. అందుకని నేను కొన్ని డ్రామాస్ని అయితే అవాయిడ్ చేస్తాను. సో నేను చూస్ చేసుకొని కొన్ని డ్రామాస్ని సెలెక్ట్ చేసుకొని మరీ పెడతాను. సో కొన్ని ఛానల్స్లో వచ్చే డ్రామాస్ నేను పోస్ట్ చేయను. సో మంచి డ్రామాస్ అయితే మీకు ఇస్తాను. సో మీరు నాకు సపోర్ట్ చేయండి. ఒక లైక్ చేయడం వల్ల చాలా మందికి షేర్ అవుతుంది. నాకు ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే నాకైతే వస్తుంది. సో మీరు చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇలా అయితే నాకు వీడియోస్ ఎలా పెట్టాలనిపిస్తుంది ఫ్రెండ్స్. కనీసం ఒక లైక్ చేస్తే ఖర్చేం కాదు కదా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే అండ్ మీకు ఈ డ్రామా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో కామెంట్ చేయండి. ఈ చైనీస్ డ్రామా అదేనండి, హిస్టారికల్ డ్రామా నాకైతే చాలా బాగా నచ్చింది ఎండింగ్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ కాకండి.